హాయ్! మనలో చాలా మందికి అంతలోనే పొట్ట ఉబ్బడం, గడబిడ అవ్వడం, నాగింగ్ పెయిన్ ఉండడం, ఇలాంటి ఇబ్బందులతోటి ఎన్ని రకాల టెస్టులు చేయించుకున్నా, స్కానింగ్‌లు చేయించుకున్నా రిపోర్ట్స్ నార్మల్‌గా ఉండడం. ఒక పరీక్షన్నా, జర్నీ అన్నా అంటే ఏదైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా టాయిలెట్‌కెళ్ళాల్సి రావడం, గడబిడ అయిపోవడం ఇలాంటివి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉంటే దీన్నేమనుకోవాల్సి ఉంటుందంటే ఐబీఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. డయేరియా, కాన్‌స్టిపేషన్ అండ్ మిక్స్డ్. అంటే కొంతమందిలో తరచూ మోషన్స్ అవ్వడం, కొంతమందిలో ఎక్కువగా కాన్‌స్టిపేషన్, మరికొంతమందిలో మిక్స్డ్ సింప్టమ్స్ ఉండడం. అయితే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా పర్సనలైజ్డ్‌గా ఎవరికి వాళ్ళు సొంతంగా ఏ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి బాగా సూట్ అవుతున్నాయి, ఏవి పడట్లేదని గమనించుకోవాల్సి ఉంటుంది. ఫాడ్ మ్యాప్ డైట్ అంటారు. FODMAP. ఈ ఫాడ్ మ్యాప్ డైట్‌లో ఫెర్మెంటెడ్ ఫుడ్ ఐటమ్స్ కి దూరంగా ఉండమని సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ, వీట్ ప్రొడక్ట్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, కాలీఫ్లవర్ ఇలాంటివి వాళ్ళ స్టమక్‌ని, గట్ హెల్త్‌ని డిస్టర్బ్ చేసి ఇలాంటి సింప్టమ్స్‌కి గురి చేసే రిస్క్ ఉంది. మరీ ముఖ్యంగా స్ట్రెస్, యాంగ్జైటీ, యాంగర్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి తప్పనిసరిగా వాళ్ళని మరింత తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి కాబట్టి. సో, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి యోగా, మెడిటేషన్ అండ్ డైట్‌లో వాళ్ళకి వాళ్ళు సొంతంగా చేంజెస్ చేసుకొని మేనేజ్ చేయడంతో పాటు ఇంకా ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ గట్ హెల్త్. బై ఫర్ నౌ.